ముందుగా ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ వీక్షకులకు సాదర స్వాగతం. నమస్కారమండి. పాఠశాల విద్యార్థులకు, గ్రూప్స్ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు మరియు తెలుగు భాషను ప్రేమించే అభ్యాసకులందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక లోతైన విశ్లేషణను మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఎలా మొదలు పెడదాం? ఒక ఆసక్తికరమైన ఉదాహరణతో మొదలు పెడదాం. దీన్నే రూపక సమాసము అంటారు. ఎవరైనా పొగడాలి అనుకున్నప్పుడు అతను సింహం లాంటివాడు అనడానికి, అతడే ఒక సింహం అనడానికి మధ్య ఉన్న తేడా ఏమిటో గమనించారా? చాలా స్పష్టమైన తేడా ఉంది. సింహం లాంటివాడు అంటే మనం కేవలం పోలికను మాత్రమే చెబుతున్నాం. రైట్. అతనిలో సింహ ధైర్యం ఉందేమో అని. కాని అతడే సింహం అన్నప్పుడు ఇక వేరే మాటే లేదు. ఆ వ్యక్తికి సింహానికి మధ్య ఎలాంటి తేడా లేదు అని బలంగా ఫిక్స్ చేసినట్లు అనిపిస్తుంది. అద్భుతంగా చెప్పారు. ఇక్కడే మనకు వ్యాకరణం పుడుతుంది. ఆ వ్యక్తికి సింహానికి మధ్య తేడా లేదు అని బలంగా చెప్పడాన్నే వ్యాకరణ పరిభాషలో అభేదం అంటారు. అభేదం అంటే భేదం లేకపోవటం. కరెక్ట్. ఉపమానానికి అంటే మనం తెచ్చిన పోలికకు, ఉపమేయానికి అంటే మనం వర్ణిస్తున్న వస్తువుకు లేదా వ్యక్తికి అభేదం చెప్పడమే రూపక సమాసం. రెండూ ఒకటే అని చెప్పడం అన్నమాట. వావ్! అంటే ఒక పదాన్ని మరొక పదంతో పూర్తిగా కలిపేసి ఆ ఫీలింగ్ను 100% పెంచేయడమన్నమాట. దీనివల్ల కవులకు లాభమేంటి? పదాల పొదుపు మరియు భావతీవ్రత. ఇందులో మొదటి పదం అంటే పూర్వపదం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే. అందుకే దీనికి ఒక పెద్ద శాస్త్రీయ నామముంది. దీనినే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అని అంటారు. ఒక్క నిమిషం. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము వినడానికే ఏదో పెద్ద మంత్రంలా ఉందే. భయపడాల్సిన పనే లేదు. దాన్ని చిన్న ముక్కలుగా విడమర్చి చూద్దాం. అసలు ఆ పదానికి అర్థమేంటో చెప్తే స్టూడెంట్స్ ఇది వింటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అవధారణ అంటే ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించడం. పూర్వపదం అంటే మొదటి పదం. రైట్. అంటే మొదటి పదాన్ని ఖచ్చితంగా నిర్ధారించే సమాసమని అర్థం. మనం మన సోర్స్లోని కొన్ని పదాలను చూస్తే ఇది ఎంత సులభమో మీకే అర్థమవుతుంది. విద్యాధనము అనే పదం తీసుకోండి. విద్యాధనము అంటే విద్య అనేది ధనము. ఇక్కడ విద్యను, ధనాన్ని వేర్వేరుగా చూడట్లేదు. అవును. విద్య లాంటి ధనం అనట్లేదు. విద్యే ధనం అని నిర్ధారిస్తున్నాం. అందుకే అది అవధారణ అయిందనమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఇంకొన్ని ఉదాహరణలు గమనించండి. కాంతి వార్ధులు. ఇక్కడ వార్ధి అంటే సముద్రం. ఓ, కాంతుననే వార్ధులు. అదే. అంటే కాంతికి సముద్రానికి భేదం లేదు అని కవి తన ఊహను జోడించాడు. అలాగే మతపిశాచి, మతము అనే పిశాచి. దయామృతం, దయా అనేది అమృతం. వాస్తవానికి ఇవి వేర్వేరు కదా? అవును. కాని ఆ ఎమోషన్ను పెంచడానికి కవి రెండూ ఒకటే అంటున్నాడు. అర్థమైంది. కీర్తికాయం అంటే కీర్తి అనేది కాయం లేదా శరీరం. ప్రతిభా సంపద అంటే ప్రతిభ అనేది సంపద. ఇక్కడ నేనొక ప్యాటర్న్ గమనిస్తున్నాను. ఏంటది? ఈ పదాలన్నింటినీ విడదీసినప్పుడు మధ్యలో అనేడి లేదా అనే పదం వస్తోంది కదా? అదే దీని వెనుక ఉన్న లాజిక్. విడదీసినప్పుడు అనేడి లేదా అనే వస్తే అది ఖచ్చితంగా రూపక సమాసం అని మనం గుర్తుపట్టవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు మన సోర్స్లో ఇచ్చిన అభ్యాసములు లేదా ఉదాహరణలను విద్యార్థులు అర్థం చేసుకోటానికి వీలుగా సరళంగా విడదీద్దాం. మీ వంతు. నేను కొన్ని పదాలిస్తాను. ఈ లాజిక్ వాడి మీరు విడదీయండి. ఓకే, నేను రెడీ. మొదటిది అజ్ఞానాంధకారము. అజ్ఞానము అనేది అంధకారము. అజ్ఞానానికి చీకటికి తేగాలేదు అని చెప్తున్నాం. పర్ఫెక్ట్. విజ్ఞాన జ్యోతి. విజ్ఞానము అనేది జ్యోతి. కరెక్ట్. కవితామృతము. కవిత అనేది అమృతము. ఇక్కడ కవిత్వం, అమృతం రెండూ ఒకటే. చూశారా ఈ అభ్యాసం ఎంత సరళంగా ఉందో? అడవి తల్లి అంటే అడవి అనే తల్లి. అంతే. విద్యార్థులకు వీలైనంతవరకు సరళంగా రూపక సమాసం ఎలా గుర్తించాలో అర్థమైపోయినట్లే. ఖచ్చితంగా. రూపక సమాసం అనేది పూర్తిగా కవిత్వానికి సంబంధించిన ఊహ. అయితే మరి ఖచ్చితమైన లెక్కలు, గణితం లాంటిది ఏదైనా భాషలో ఉందా? ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే మనం రోజువారీ మాట్లాడే మాటల్లో చాలా నంబర్స్ వాడతాం కదా. దానికి సంబంధించిన నియమం కూడా ఏదైనా ఉందా? అదే మన తర్వాతి అడుగు. కవుల ఊహల ప్రపంచం నుంచి ఇప్పుడు మనం ఒక ఖచ్చితమైన ఫార్ములా ప్రపంచంలోకి వెళ్తున్నాం. ఓహో. దాని పేరే ద్విగు సమాసము. ఇది అచ్చంగా ఒక నంబర్స్ గేమ్. సంఖ్యలతో ఆడుకునే ఒక అద్భుతమైన పద్ధతి. గ్రామర్లో నంబర్స్ గేమా? వినడానికి భలే ఆసక్తికరంగా ఉంది.
ఎలా పనిచేస్తుంది ఫార్ములా? చాలా సింపుల్ ఫార్ములా ఇది. సంఖ్యావాచకం మరియు నామవాచకం కలిస్తే ద్విగు సమాసం అవుతుంది. అంటే ఇందులో మొదటి పదం పూర్వపదం ఖచ్చితంగా ఒక అంకెను లేదా సంఖ్యను సూచిస్తుంది మరియు రెండవ పదం ఉత్తర పదం ప్రాధాన్యం వహిస్తుంది. ఓహో, అంటే మొదటి పదంలో మనకు నంబర్ కనిపిస్తే చాలు, మనం ద్విగు సమాసం అని ఫిక్స్ అవ్వచ్చా? 100%. మన సోర్స్లోని ఉదాహరణలు చూడండి. నార్గు లోకములు అనే పదం తీసుకోండి. నాలుగు అంటే 4 కదా, సో 4 సంఖ్యగల లోకములు. అలాగే పంచపాండవులు, పంచ అంటే 5, 5 సంఖ్యగల పాండవులు. సప్త సముద్రములు అంటే సప్త లేదా 7 సంఖ్యగల సముద్రములు. రైట్. దశదిక్కులు అంటే దశ లేదా 10 సంఖ్యగల దిక్కులు. ఇవి ఎక్కువగా పురాణాలకు పద్యాలకు సంబంధించిన పదాల్లా ఉన్నాయి. మరి మనం రెగ్యులర్గా వాడే మాటల్లో కూడా ఈ ద్విగు సమాసం ఉంటుందా? ఎందుకుండదు, మనం రోజువారీ సంభాషణల్లో ఎన్నోసార్లు వాడతాం. 3 తరాలు అంటాం, అంటే 3 తరాలు లేదా 3 సంఖ్యగల తరాలు. అవును, నిజమే. 4 కాళ్ళు అంటాం, 4 సంఖ్యగల కాళ్ళు. 2 ఏళ్ళు అంటే 2 ఏళ్ళు. వీటన్నింటిలోనూ ఆ సంఖ్య దాగి ఉంది. అంటే ఒక పదాన్ని చూడగానే అందులో ఏదైనా సంఖ్య దాగి ఉందో లేదో అని వెతకడమే విద్యార్థుల మొదటి టాస్క్ అన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు ఈ అభ్యాసాన్ని కూడా నేను ట్రై చేస్తాను. నన్ను టెస్ట్ చేయండి. రెడీ. సోర్స్లోని అభ్యాసంలో మొదటి పదం నవరసాలు. నవ అంటే 9, కాబట్టి 9 సంఖ్యగల రసాలు. వెరీ గుడ్. దశ దిశలు. దశ అంటే 10, కాబట్టి 10 సంఖ్యగల దిశలు. 4 గదులు. 4 గదులు. 60 రూపాయలు అంటే 60 సంఖ్యగల రూపాయలు. కరెక్ట్. 7 చేతులు అంటే 2 చేతులు. ఇది నిజంగా విద్యార్థులకు పరీక్షల్లో మార్కులు ఈజీగా తెచ్చిపెట్టే అత్యంత సులభమైన సమాసం. నంబర్ కనిపిస్తే వెంటనే ద్విగు సమాసం అని రాసేయడమే. ఖచ్చితంగా. సంఖ్య అనేది ఇక్కడ కీవర్డ్. దాన్ని పట్టుకుంటే సమాధానం మీ సొంతం. ఒక పదం మాత్రమే కాకుండా 2 పదాలు నేనే గొప్ప అని సమానంగా పోటీ పడితే ఏమవుతుంది? ఓహో, మంచి ప్రశ్న. ఒక త్రాసులో 2 వైపులా సమానమైన బరువులు పెడితే ఆ త్రాసు ఎలా బ్యాలెన్స్ అవుతుందో అలా ఉండే సమాసమేమైనా ఉందా? మీరు అడిగిన ఆ బ్యాలెన్స్డ్ సమాసం పేరే ద్వంద్వ సమాసము. ద్వంద్వ అంటేనే జంట కదా? అవును. వ్యాకరణంలో దీన్ని ఉభయ పదార్థ ప్రధానము అంటారు. ఉభయ అంటే? ఉభయ అంటే 2. సమాసములోని 2 పదాల అర్థాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు. ఇద్దరూ ఈక్వల్ పార్ట్నర్స్. అంతే. సాధారణంగా ఈ 2 పదాలు నామవాచకాలే ఉంటాయి. సో ఏ పదాన్ని తీసేసినా అర్థం మారిపోతుందన్నమాట. దీన్ని ఎలా విడదీస్తాం? త్రాసును ఎలా బ్యాలెన్స్ చేస్తాం? మనం మన సోర్సులోని పదాలను పరిశీలిద్దాం. సీతారాములు అనే పదం తీసుకోండి. ఇక్కడ సీత ముఖ్యమే, రాముడు ముఖ్యమే. రైట్. ఈ రెండింటినీ కలిపేటప్పుడు మధ్యలో ఒక చిన్న కనెక్టింగ్ లింక్, ఒక గొలుసు లాంటిది పెడతాం. దీన్ని విడదీస్తే సీతాయును రాముడును అని వస్తుంది. ఆ యును అనేది ఆ త్రాసు మధ్యలో ఉండే ముళ్ళు లాంటిదన్నమాట. కరెక్ట్. అలాగే రామలక్ష్మణులు అంటే రాముడును లక్ష్మణుడును. అన్నదమ్ములు అంటే అన్నయును తమ్ముడును. సరిగ్గా చెప్పారు. అయితే ఇది కేవలం వ్యక్తుల పేర్లకే పరిమితం కాదు. మనం రోజూ తినే కూరగాయలు కూడా ద్వంద్వ సమాసమే. అవునా? అంటే కూరలు కాయలు సమానంగా కలుస్తున్నాయా? అవును. కూరలును కాయలును కలిపితే కూరగాయలు. అలాగే కులమతాలు అంటే కులమును మతమును. ఓహో. జీవధనములు అంటే జీవమును ధనమును. రాధాకృష్ణులు అంటే రాధయును కృష్ణుడూను. ఇలా సమాన ప్రాధాన్యత ఉన్న 2 పదాలు పక్కపక్కన చేరుతాయి. జంట పదాలు కనిపిస్తే అది ద్వంద్వ సమాసమని ఈజీగా లాక్ చేయొచ్చు. విద్యార్థులు దీని ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఈజీ అనిపిస్తోంది. తల్లిదండ్రులు అనే పదం వస్తే తల్లియును తండ్రియును. ఆటపాటలు అంటే ఆటయును పాటయును. అలాగే తలాతోకలు అంటే తలయును తోకయును. కృష్ణార్జునులు అంటే కృష్ణుడూను అర్జునుడూను. నిజంగా 2 సమానమైన పదాలను పక్కపక్కన చేర్చడం ద్వారా భాషకు ఒక అద్భుతమైన లయ వస్తోంది కదా. బహువ్రీహి సమాసము. బహువ్రీహి. అవును. దీన్ని వ్యాకరణంలో అన్యపదార్థ ప్రధానము అంటారు. అన్యపదార్థ ప్రధానము. అంటే వేరొక పదం లేదా మూడవ పదం మెయిన్ హీరో అన్నమాట. అవును.
సమాసంలోని పదాల అర్థము కాకుండా వేరొక పదం అంటే ఇతర పదం యొక్క అర్థము ప్రధానంగా ఉంటుంది. ఓకే. దీంట్లో కనిపించే పదాలు కేవలం ఒక మూడవ వ్యక్తిని లేక వస్తువును సూచించడానికి హింట్స్ లేదా క్లూస్ ఇస్తాయి అంతే. ఆ పదాల వెనుక ఉన్న అసలర్థమేమిటో మనం కనిపెట్టాలి. అంటే ఇదొక రిడిల్ లేదా పొడుపు కథ లాంటిది. నేను ఎపిసోడ్ అంటే మన ఈ లోతైన విశ్లేషణ మొదట్లో ఒక పజిల్ అడిగాను కదా, ఒక మనిషికి 3 కన్నులుంటే అని. దానికి ఆన్సర్ ఇదేనా? ఎగ్జాక్ట్లీ. ముక్కంటి అనే పదం తీసుకోండి. ముక్కంటి అంటే 3+ కన్నులు. కాని మనం బయట ఎవరినైనా చూసి ముక్కంటి అంటామా? లేదు కదా. 3 కన్నులు గలవాడు. ఎవరా మూడో వ్యక్తి? సాక్షాత్తు శివుడు. ఇక్కడ 3 కాదు, కన్నులు కాదు. శివుడు అనే ఆ అన్య పదార్థం, ఆ మూడవ వ్యక్తి ప్రధానం. వావ్! ఆ పదాలు కేవలం క్లూజ్ మాత్రమే, లోపలున్న అర్థం వేరే. చక్రహస్తుడు అనే పదం కూడా ఇలాంటిదే కదా. అవును. ఎలా విడదీస్తారు? చక్రము హస్తము నందు కలవాడు. అదనెవరు? విష్ణువు. ఇక్కడ చక్రము హస్తము కన్నా విష్ణువు అనే వ్యక్తే ముఖ్యం. దాట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ బౌవ్రీహి. అలాగే చిగురు బోడి. చిగురు వంటి మేను లేదా శరీరం కలది అంటే ఒక అందమైన స్త్రీ అని అర్థం. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన ఒక ట్రిక్ ఉంది. ఈ సమాసాన్ని విడదీసినప్పుడు చివరిని ఏమొస్తోందో గమనించారా? అవును, ప్రతిసారి కలవాడు లేదా కలది అని వస్తోంది. అదే బహువ్రీహి సమాసాన్ని సులభంగా పట్టేసుకునే ట్రిక్. కలవాడు లేదా కలది అని చివరన వస్తే అది బహువ్రీహి సమాసం. ఇది భలే ఉందే. చక్రపాణి. దీన్ని విడదీస్తే చక్రము పాణియందు లేదా చేతియందు కలవాడు. ఎవరో చెప్పండి. మళ్ళీ విష్ణువే. కరెక్ట్. అజానుబాహుడు. జానువులు అంటే మోకాళ్ల వరకు బాహువులు కలవాడు అంటే ఆజానుబాహుడైన గొప్ప వ్యక్తి అని అర్థం. రైట్. గరుడ వాహనుడు. గరుడు వాహనముగా కలవాడు. మృగనేత్రి. మృగము వంటి నేత్రములు కలది. అంటే లేడి వంటి అందమైన కళ్ళున్న స్త్రీ. ఇవన్నీ వేరే వ్యక్తుల గురించి చెబుతున్న వర్ణనలు కదా. అవును. మన అభ్యాసంలో విద్యార్థులకిచ్చిన మరికొన్ని పదాలను విడదిద్దాం. శతకము అంటే 100 పద్యములు కలది. అలాగే చక్రధరుడు అంటే చక్రమును ధరించినవాడు. జలజము అంటే జలమునందు పుట్టినది. జలమునందు పుట్టినది. అంటే పద్మము లేదా కమలం. ఇక్కడ నీరు కాదు, పుట్టడం కాదు. ఆ రెండూ కలిసి పద్మాన్ని సూచిస్తున్నాయి కదా. కరెక్టుగా పట్టుకున్నారు. అనంతుడు అంటే అంతము లేనివాడు. ఖగము అంటే ఆకాశమున వెళ్ళునది అంటే పక్షి. బయట కనిపించే పదానికి లోపలున్న అసలర్థానికి ఎంత తేడా ఉందో కదా. ఇది నిజంగా ఒక డిటెక్టివ్ గేమ్ ఆడినట్లుగా ఉంది. అవును, ఆ అన్య పదార్థాన్ని కనిపెట్టడమే ఇందులో ఉన్న కిక్. అద్భుతం. ఇక మన ప్రయాణంలో చివరి మజిలికి చేరుకున్నాం. అదే అవ్యయీభావ సమాసము. అవును, ఇప్పటివరకు కవుల ఊహలు, సంఖ్యల గణితం, పదాల త్రాసు, సీక్రెట్ ఐడెంటిటీలు చూశాం. మరి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దీన్ని నేను మారని పదాలు లేదా మొండి పదాలు అంటాను. కాలాలు మారినా, వ్యక్తులు మారినా కొన్ని పదాలు తమ రూపాన్ని మార్చుకోవు. ఓహో, అంటే స్ట్రాంగ్గా ఉంటాయా? లింగ, వచన, విభక్తులు లేకుండా ఎప్పుడుకీ ఒకేలా ఉండే పదాలను వ్యాకరణంలో అవ్యయాలు అంటారు. అంటే మార్పు చెందనివి, ఖర్చు కానివి. అంటే అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయన్నమాట. అవును. యథా, ప్రతి, అను లాంటి పదాలన్నమాట. ఈ అవ్యయము పూర్వపదముగా అంటే మొదటి పదంగా ఉండి అదే ప్రధానముగా గలది అవ్యయీభావ సమాసము. అంటే ఇక్కడ మొదటి పదానిదే పూర్తి డామినేషన్ అంటారా? ఖచ్చితంగా. ఉదాహరణకు యథావిధి అనే పదం చూద్దాం. ఇందులో యథా అనేది అవ్యయం. దీన్ని విడదీస్తే విధి నతిక్రమించక అని వస్తుంది. ఓకే. అలాగే యథాశక్తి అంటే శక్తిననుసరించి. ఇవి మనం నిత్యం మాట్లాడే భాషలో చాలా వాడుతుంటాం గదా. ప్రతిదినము అంటాం. అంటే దినము దినము, ప్రతిరోజు అనే అర్థం. కరెక్ట్. ప్రత్యాహము అంటే అహము అహము అంటే ప్రతి పగలు. అవును. ఇక్కడ ఆ మొదటి పదం ఆ సమాసానికి పునాదిలాంటి బలాన్నిస్తోంది. మన సోర్స్లోని అభ్యాసంలో ఇచ్చిన పదాలు చూస్తే విద్యార్థులకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎలాంటి పదాలున్నాయి? దురాశ, విదేశము, అతి భీకరము, బహుదినములు, అతి సామాన్యము. ఈ పదాలన్నింటిలో ముందున్న ఆ ఉపసర్గలు లేదా అవ్యయాలు ఆ దుర్, వి, అతి, బహు
ఆ పదానికి ఒక ప్రత్యేకమైన అర్థాన్నిస్తున్నాయి కదా. ఖచ్చితంగా. సో ఈ 5 అద్భుతమైన ఫార్ములాలు అదేనండి సమాసాలను మనం చాలా డీటెయిల్డ్గా ఎంతో సరళంగా డీకోడ్ చేశాం. అవును. ఇప్పుడు మనం నేర్చుకున్నదంతా ఒకేసారి మెదడ్లో ముద్రించుకోవడానికి ఒక మాస్టర్ క్విక్ రివిజన్ చేద్దాం. నేను సమాసం పేరు చెబుతాను, దాన్ని గుర్తుపట్టే ట్రిక్ మీరు చెప్పాలి. రెడీ? పర్ఫెక్ట్, నేను రెడీ. మొదటిది రూపక సమాసం. పూర్వపదం ప్రధానం. పోలికకు వస్తువుకు అభేదం, రెండూ ఒకటే అని చెప్పడం. విడదీసినప్పుడు అనేడి లేదా అనే వస్తుంది. సూపర్. ద్విగు సమాసం. ఇది నంబర్స్ గేమ్. ఉత్తరపదం ప్రధానం, మొదటి పదం ఖచ్చితంగా అంకె లేదా సంఖ్య అయ్యుంటుంది. ద్వంద్వ సమాసం. త్రాసులాగా బ్యాలెన్స్. ఉభయ పదాలు ప్రధానం, విడదీసినప్పుడు మధ్యలో యును వస్తుంది. ఇవి ఎప్పుడూ జంట పదాలుగా ఉంటాయి. బహువ్రీహి సమాసం. సీక్రెట్ ఐడెంటిటీ. అన్యపదం ప్రధానం, ఆ రెండు పదాలు కాకుండా మూడవ వ్యక్తిని సూచిస్తుంది. విడదీసినప్పుడు చివరన కలవాడు లేదా కలది అని వస్తుంది. అవ్యయీభావ సమాసం. మొండి పదాలు. పూర్వపదం ప్రధానం, మొదటి పదం అవ్యయంగా ఉంటుంది. యథా, ప్రతి లాంటి మార్పు చెందని పదాలు ముందొస్తాయి. వావ్! ఈ చిన్న ట్రిక్స్తో మొత్తం కాన్సెప్ట్ అంతా 10 సెకండ్లలో రివిజన్ అయిపోయింది. ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ విద్యాయాత్రలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.